వివక్షను చెరిపేసి తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి తెలుగు వారు అని ఒక ప్రత్యేక గుర్తింపును ఆవిష్కరింపజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నిరూపించి సామాజిక న్యాయం వైపు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఈ హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారు, మహిళలు, యువకులు, విద్యావంతులకు సముచిత న్యాయం అందించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అపారమైన కీర్తి ప్రతిష్టలున్నాయి. శిఖర స్థాయిని దాటాయి. రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, తెలుగు జాతి స్వాభిమానం కోసం. తెలుగు వారి రక్తంలోనే స్వాభిమానం ఉంది. ఆ స్వాభిమానాన్ని తెలుగుదేశం అని సందర్భంగా చైతన్య రథంపై ప్రజల్లోకి వెళ్లి సింహగర్జన చేస్తూ తెలుగు జాతిలో స్వయం ముఖ్యమంత్రిని స్వాభిమాన కాంక్షలు రగిలించినటువంటి నాయకుడు ఎన్టీఆర్ గారు అని చెప్పి సందర్భంగా ఒక శక్తి, ఒక చరిత్ర, ఒక యుగం తెలుగు వారిని మదరాసి అని అవమానిస్తుంటే ఆ రోజుల్లో తెలుగు జాతికి ఢిల్లీలో గౌరవం లేని రోజుల్లో తెలుగువాడు తల దించకూడదని గర్జించిన సింహంలా గర్జించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ గారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక, పేద ప్రజల ఆశా కిరణం, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా మనిషి. చరిత్రలో కొన్ని పేర్లు కాలం చెరపలేవు. కొన్ని వ్యక్తులు గారు తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో 1982 మార్చిలో సముచిత గౌరవం లేక ఆత్మ గౌరవం నినాదంతో తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేస్తే ఆత్మ విశ్వాసంతో అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సీనియర్ శాసనసభ్యులు శ్రీ కూనా రవికుమార్ గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు గారు కోరుకునేది ఇదే. గత మహానాడులో పుట్టిన 9 నెలలు అధికారాన్ని దక్కించుకున్న చారిత్రాత్మక ఘనత తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. అన్న ఎన్టీఆర్ అప్రజాస్వామికంగా బస్రాపు చేసినప్పుడు తెలుగు జాతి మొత్తం ఒక్కసారి నచ్చి అలాగే తెలుగు జాతి పెట్టడం దిగంతాలు తీసుకొని ప్రభుత్వ పట్టణంపై తెలుగు వారిని మన తెలుగు వారైన పింగళి వెంకయ్య గారు స్వరాష్ట్రం కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వర్తించిన మొత్తం సందర్భం తెలుగు వారి చెంత. అటువంటి తెలుగు జాతి తన వృత్తి కోసం పోరాడుతున్నప్పుడు తిరిగి జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. సభా కార్యక్రమంలో తర్వాత అంశం తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందుగా ఒక షార్ట్ వీడియో. భారత జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది తెలుగు వీరుడు అల్లూరి స్వాతంత్ర్య పోరాటం. బక్రీద్ కూడా ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్ని ఘనంగా చేసుకుంటారు. ఈ రోజు మన మహానాడు కూడా ఈ సందర్భంగా అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ రోజున అందరికీ మనస్ఫూర్తిగా శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కళా రంగంలో అపారమైన ఖ్యాతిని సంపాదించి అనంతరం రాజకీయ రంగంలో ప్రవేశించి సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొత్త
దిశానిర్దేశం చేశారు. తెలుగు జాతికి విశ్వ ఖ్యాతి తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసి ప్రజల మనస్సులో చిరస్మరణీయంగా స్థానం సంపాదించారు. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల ఐక్యత కోసం బలోపేతం చేస్తున్నాను. మరి నట సార్వభౌముడు, నట విఖ్యాత అయినటువంటి ఎన్టీఆర్ గారి గొప్ప జన్మదినాన్ని ఆ సందర్భంగా మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్టీఆర్ గారు 2 రూపాయల బియ్యాన్ని అమలుపరిచిన మొట్టమొదటి ఘనత ఎన్టీఆర్ గారికి చెందుతుంది. అదేవిధంగా మహిళలు బయటకు వచ్చి మాట్లాడిన ఘనత కూడా ఎన్టీఆర్ గారికి చెందుతుంది. మరియు మహిళ పేరు మీద తన రేషన్ కార్డు మీద మహిళ పేరు మొత్తంగా పెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్ గారికి చెందుతుంది. అదేవిధంగా మరియు అదే పాలసీలో చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ ని ఇంతవరకు నిలబెట్టుకున్నాడు. పొదుపు మహిళలైతేది మరియు ప్రతి మహిళ పేరు మీదే అకౌంట్ల మీదే డబ్బు పడే అవకాశాన్ని ఇచ్చిన మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్ప ధన్యతని ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాన్ని బరువైన గుండెతో మోసింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలన తలుచుకుంటే కొన్ని సంఘటనలు ఆవేదన కలిగిస్తే మరి కొన్ని సంఘటనలు రక్త తెలుగు ప్రజల రాజకీయ పర్వదినమైనటువంటి మహానాడును వీక్షిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు నమస్కారాలు. ఈ మహానాడు వేదికపై 44 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంపై చేసుకునే పెద్ద పసుపు పండగ మన ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మనము ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మహానాడు ఇలా వర్చువల్గా జరుపుకోవాలని మన జాతీయ అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల ప్రకారం ఇవాళ మన కోవూరు నియోజకవర్గం ప్రగతికి అహర్నిశలు పాటుపడుతూ వారి సొంత డబ్బుల్ని కూడా ట్రస్ట్ ద్వారా మన కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తూ అలాగే P4 విధానంలో కొన్ని పనులు మన నియోజకవర్గాల్లో ముందుకు నడిపిస్తూ మనల్ని ఈరోజు ఈ విధంగా వర్చువల్గా మన కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగను జరుపుకోండి ఆదేశాలు జారీ చేసిన మన గౌరవ కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల ప్రకారం మనం ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో క్లస్టర్ 10 ఇక్కడ క్లస్టర్ 11 ఇందుకూరుపేటలో మనం జరుపుకుంటున్నాం. ఈ పండగకి ఇక్కడికి విచ్చేసిన ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ పసుపు పండగ చేసుకోవడానికి ముఖ్య కారణం అన్న ఎన్టీ రామారావు గారు. మనకి దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు. వారి రూపాలు శ్రీరాముడు అంటాం, శ్రీకృష్ణుడు అంటాం, వారి రూపాలు మనకు తెలియదు. వారి రూపాలు ఇలా ఉంటాయి అని మన తెలుగుదేశం తెలుగు ప్రజలకి చూపించి ఇలా ఉంటాడా కృష్ణుడు అనగానే మన కళలో వెళ్ళేది రామారావు గారు, శ్రీరాముడు అనగానే మన కళలో వెళ్ళేది రామారావు గారు. అలా మనం
భూమి మీద ఉన్నన్ని రోజులు, ఆ సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు మనకి శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన జయంతి సందర్భంగా మనం ఇవాళ ఆయన్ని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ప్రజలకి ఎంత మంచి చేయాలి, ఎలా చేయాలి అనే మార్గాన్ని మనం మార్గాన్ని పుష్కరణ చేసుకునే దానిగా ఇక్కడ తీర్మానాలు, అలా ప్రసంగాలు, పెద్ద పెద్ద వ్యక్తుల ప్రసంగాలు విని మనం వారి అడుగుజాడల్లో నడిచి వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మళ్ళీ 2029లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మన తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా విజయం దిశగా పరుగులు పెట్టించేదానికే మనం ఇక్కడ అందరం సమావేశమయ్యాం. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే నిర్భయంగా ఊరి నాయకులకు తెలపండి. నాయకులు కానీ మీ సమస్యలు తీర్చకుంటే కొంచెం సమయం ఇవ్వండి. వాళ్ళకి కూడా మనం సమస్య చెప్పిన వెంటనే తీరదు. సమస్యని 1కి 2 సార్లు 10 సార్లుగా అడిగితేనే సమస్యలు అంటే మనం చూస్తూనే ఉంటాం. మన ఇళ్లలో ఒక సమస్య వస్తేనే దాన్ని తీర్చుకునే దానికి మనకు కొంత సమయం పడుతుంది. అట్లాంటిది ఒక ఊరు సమస్య అయినప్పుడు, ఒక మండల సమస్య అయినప్పుడు అది కొంత సమయం పట్టవచ్చు. కానీ సమస్యలు అనేది తీర్చడానికి ఎల్లప్పుడూ మన నాయకులు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మన ఎంపీ గారు కానీ అందరూ ఎప్పుడు రెడీగా ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తొందరగా ఈరోజు చెప్పాము, రేపు అయిపోలేదు అని దయచేసి నిరాశపడద్దు. ఎవరు అలగొద్దు. అలకలు మంచిది కాదు. అమ్మైనా అడగంటే అన్నం పెట్టదు. చిన్నప్పుడు ఏదో తెలియకుండా పెడుతుందేమో కానీ మనకి ఊహ తెలిసిన తర్వాత అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు ఇక్కడ నొప్పి పడుతుంది, నా కడుపు నొప్పి వచ్చింది అని చెప్తేనే అమ్మకు తెలుస్తుంది. కానీ అన్న తల్లికే తెలియనప్పుడు మన నాయకులకి ఎలా మీ సమస్యలు తెలుస్తాయి? పురస్కరించుకుని మన రాష్ట్ర ఉద్యాసంగా కార్యక్రమాలు జరిగి ఉన్నాయా? గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగవు. అదే తెలుగుదేశం పార్టీ స్పెషాలిటీ. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఇందాక చెప్తున్నారు, అయ్యా మా రక్తం కోసినా కానీ పసుపు రక్తం వస్తుంది. అది తెలుగుదేశం పార్టీలోనే ఉండేటువంటి క్రమశిక్షణ. మా బ్లడ్ ఎల్లో బ్లడ్, రెడ్ బ్లడ్ కాదని చెప్పేటువంటి కార్యోన్ముఖులైనటువంటి కార్యకర్తలు వేలాది మంది, కోట్లాది మంది ఈ పార్టీ కోసం ఎంత ప్రాణ త్యాగానికి అర్పించి నిలబడుతున్నారంటే గతంలో స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఆ యొక్క ప్రతిభతో, ఆ యొక్క స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తూ గుండెల్లో పెట్టుకొని పార్టీ అభివృద్ధికి ఆర్ఎస్లు కష్టపడుతూ ఉన్నారంటే నిజంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన, లోకేష్ గారు చెప్పిన కార్యకర్తే అధినేత ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప గౌరవం అండి. ఎవరు ఇచ్చారు? ఏ పార్టీలో ఇచ్చారు ఈ గౌరవం, ఈ మర్యాద? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఇటువంటి మహానాడు ప్రతి సంవత్సరం విజయవంతంగా జరిపిస్తూ ఎన్ని ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ కూటమి విజయానికే మనందరం కూడా కృషి చేసి ఈ యొక్క విజయాన్ని మళ్ళీ కూడా రిపీట్ చేస్తామని చెప్పని కూడా కోరుకుంటూ మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరున శిరస్సు ఉంచి 2 చేతులతో నమస్కరించి సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్. చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులు, అక్కా చెల్లెళ్ళు, తెలుగుదేశం పార్టీ అగ్రత మహారాజులు, తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందించిన సీనియర్లు అందరికీ కూడా, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన
ఇందిపేట మండలంలోని కోవూరు నియోజకవర్గంలో ఇందిపేట మండలంలోని క్లస్టర్ 10లో జరిగే ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యత వహించి క్లస్టర్ ఇన్ఛార్జి పెనుబోయిన చైతన్య గారికి, అదేవిధంగా మన జిల్లా అధికార ప్రతినిధి పెనుబోయిన చచ్చికిషోర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా మా కోవూరు శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, మరియు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ ప్రభారెడ్డి గారికి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ మహానాడు కార్యక్రమం ఇప్పుడు కూడా మనం వేరే జిల్లాలో చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన అంతర్జాతీయ పరిణామాలు దృష్ట్యా మనం ఈరోజు ఇంధన కొరత, గ్యాస్ కొరత అన్నీ కూడా ఉందని చెప్పి మన గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం పిల్లగా భారత గౌరవని పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఆ యొక్క పిలుపు మేరకు మన గౌరవనీయులైన అధినాయకత్వం, జాతీయ నాయకుడు, సుదీర్ఘ అనుభవం ఉంది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మరియు మన ఐటీ శాఖ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులైన నారా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులైన మన బేడా రవిచంద్రన్ గారు ఆదేశాల మేరకు, మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనం రాష్ట్రం మొత్తం మీద వర్చువల్గా 1870 పైసలు మనకి క్లస్టర్లు ఉన్నాయి. నిన్న ఒక్కరోజు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దాదాపు 7,50,000 మంది అటెండ్ అయితే కనీసం బయట 5 లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారంటే మన భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత గట్టిగా నాయకత్వం ఉండి, ఇంత గట్టిగా సభ్యులు కార్యకర్తలు ఉన్నారంటే దీనికి అంతకన్నా నిదర్శనం లేదు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన వ్యవస్థాపకులు సినిమాల్లోనే కాకుండా కనీసం రాజకీయంలో కూడా అతి తక్కువ కాలంలో రాణించి మన తెలుగు జాతిని ఒక పిలుపు మేరకు అధికారం దక్కించుకొని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఒక రాష్ట్రం అంటే ఏంటని చెప్పి తెలిపి ఓన్లీ ఈరోజు మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించి ఈరోజు అందరికీ కూడా అవకాశాలు కల్పించి ఈరోజు రాజకీయంగా మనం ఈరోజు మాట్లాడుతున్నామంటే మన గౌరవనీయులైన కీర్తిశేషులు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తా తప్పులు. ఈరోజు తెలుగుదేశం పార్టీలోనే మన బీసీలకు కూడా బలహీన వర్గాలకు గుర్తించింది తప్ప ఇతర ఏ పార్టీ కూడా గుర్తించలేదని చెప్పి మీ అందరి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మహానాడు కార్యక్రమం అంటే ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇప్పుడు దాకా ఏం చేసాం, తర్వాత భవిష్యత్తులో మనం ఏం చేస్తున్నాం, మన నియోజకవర్గాల అభివృద్ధి గురించి, ఇక్కడ మన కార్యకర్తల సంక్షేమం గురించి, వాళ్ళ సమస్యల మీద ఇక్కడ అనేక తీర్మానాలు ప్రవేశపెడతారు. ఈరోజు నిన్న కూడా ఇక్కడ కార్యక్రమం 2 రోజులుగా మనకి మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న కూడా మనం అందరూ కలిసికట్టుగా దిగ్విజయంగా కొనసాగించారు. ఈరోజు అంతకన్నా వారికి ఎక్కువ మంది అటెండ్ అయ్యి మన గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అంతకన్నా ఎక్కువ జనం వచ్చి ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తారని చెప్పి ఈరోజు తప్పనిసరిగా అందరూ కూడా 5 గంటల దాకా తప్పనిసరిగా అందరూ ఉండాలని చెప్పి ఈరోజు తీర్మానాలు ఉన్నాయి. మన సీనియర్లు మన పార్టీకి శిష్ట సేవలు అందించిన సీనియర్లు అందరూ మహారాజులు అందరూ కూడా సన్మాన కార్యక్రమం ఉందని చెప్పి ఈ సభాపతి అందరూ కోరుకుంటా ఉన్నాము.